యాదవ్లు తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు అట్లా రాస్తున్నారా? హెచ్సిఎల్కి దోచిపెట్టాడు, లేకపోతే కనుక అంబానీకి దోచిపెట్టాడు, లేకపోతే అదానికి దోచిపెట్టాడని అక్కడ రాస్తున్నారా? లేదే. ఆంధ్ర మీద నేను చెప్తున్నాను కదా, ఆంధ్ర పట్ల ప్రేమ నటిస్తూ తెలంగాణలోని వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకుంటున్నటువంటి మీడియాని మనం నమ్ముతున్నంతసేపు మనల్ని ముంచుతున్నారు. మన రాష్ట్రాన్ని విడదీసింది ఇదే మీడియా. మన రాష్ట్రాన్ని విడదీసింది మీడియా. ఆ రోజున మనల్ని దొంగలుగా చూపించింది, ఆ రోజున మనం దోచుకొచ్చుకున్నామని చూపెట్టింది. ఇవాళ అదే మీడియా అయ్యో ఆంధ్రాకి అన్యాయం జరిగిపోతుందని చెప్తుంది. దొంగలన్న మీడియా ఇవాళ మనం దోపిడీకి గురయ్యామని చెప్తుంది ఏంది? ఆ రోజున మనం బాధ పెట్టామని చెప్పి మనం బాధితులు అంటది ఏంటి? అదే కదా. ఇది ఆలోచించుకోవాల్సి ఉంది మనకి. కానీ నారా లోకేష్ గారు వెళ్ళడం ఇవాళ ఈసారి అక్కడికి ఒక స్పెషల్ అట్రాక్షన్ గా మాత్రమే మిగిలిందా? నారా లోకేష్ గారి ఆయన రాజకీయం లేదంటే ఆయన అనుభవం అక్కడేం పనిచేయలేదని అనుకోవాలా బాబు గారితో కలిసి వెళ్ళడం? లాస్ట్ ట్రిప్ కూడా వెళ్ళారు కదా, 14-19 మధ్యలో కూడా ప్రతిసారి ఆయన కూడా వెళ్ళారు కదా, పూర్తిగా వెళ్ళారు. అప్పుడు దావోస్కి అప్పుడు వెళ్ళారు, ఇప్పుడు వెళ్ళారు. తండ్రికి తర్వాత వారసుడిగా ఆయన కొన్ని కంపెనీలతో మాట్లాడారు. చంద్రబాబు గారికి బిజీగా ఉన్నప్పుడు కొన్ని ఈయన మాట్లాడారు. ఆ మంత్రిని కూడా పెట్టుకుని, పరిశ్రమల మంత్రిని కూడా పెట్టుకుని. కాగ్నిజెంట్ తో ఒప్పందం కుదిరిందా సార్ వీళ్ళు చెప్తున్నది? అంటే ఆల్మోస్ట్ మాట్లాడుకుని వచ్చారా? ఎంఓయూ ఏం కుదరలేదండి. ఎంఓయూ